ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్ ఏర్పడడానికి కారణమవుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు గట్టిగా క్రిస్టల్ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గాని మూత్రనాళాల్లో గాని ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్ అని అంటారు. కిడ్నీలో రాళ్లు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ రావడానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్ ఏర్పడినప్పుడు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంది. మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తి కడుపు వరకు పాకుతుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి తీవ్రత పెరుగుతుంది. మూత్ర విసర్జన తరచూ చేయాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో మంటగా రావడం, మూత్రం పసుపు రంగు లేదా ఎరుపు రంగులో రావడం, కడుపులో నొప్పి, వికారం, ఆకలి తగ్గిపోవడం, మల విసర్జనకు వెళ్లాల్సి వచ్చినట్లుండడం, తరచుగా వాంతులు అవడం, జ్వరం రావడం. మన కిడ్నీలు రక్తంను వడగట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలో ద్రవాలను సరైన స్థాయిలో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమతుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడం, వివిధ రకాల హార్మోన్లను విడుదల చేయడం, శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్రపిండాలు చేసే విధుల్లో ప్రధానమైనవి. ఒక వ్యక్తి ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు తీసుకుంటే ఎక్కువ దాహం వేసి నీరు ఎక్కువగా తాగుతాడు. అటువంటి సమయాల్లో మూత్రపిండాలు అధికంగా ఉన్న ఉప్పును, నీటిని శరీరం నుంచి మూత్రం రూపంలో తొలగిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఈ శరీరంలోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తం అవుతాయి. శరీరం మొత్తం వ్యర్థాలు, టాక్సిన్స్ నిల్వ ఉండిపోతాయి. దాంతో కిడ్నీల పనితీరు మరింత క్షీణస్థితికి చేరుకుంటాయి. కొన్ని మినరల్స్ బయటకు పోకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ గా మార్పు చెంది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కిడ్నీ స్టోన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫ్యాక్ట్ 1. కిడ్నీ స్టోన్స్ వివిధ రకాలుగా ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ వివిధ రకాలుగా ఏర్పడతాయి. కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, స్టూవైట్ స్టోన్స్, సిస్టన్ స్టోన్స్ మొదలగు రూపాల్లో కిడ్నీలలో రాళ్లు రూపంలో ఏర్పడతాయి. ఒక్కో దానికి ఒక్కో స్వభావం కలిగి ఉండటం వల్ల కిడ్నీల మీద తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. ఫ్యాక్ట్ 2. కిడ్నీ స్టోన్స్ కారణంగా ఇవి కిడ్నీ లోపల వైపు వాల్స్ కు ఒరవడి వల్ల నొప్పి రాదు. యూరిన్ డక్ట్ లేదా బ్లాడర్ లో స్టోన్స్ స్టక్ అవ్వడం వల్ల బ్లాడర్ లేదా పొట్టలో తీవ్రంగా నొప్పి వస్తుంది. వీటిని శరీరం బయటకు నెట్టివేయడానికి కష్టపడినప్పుడు ఇటువంటి నొప్పిని అనుభవిస్తారు. ఫ్యాక్ట్ 3. పీనట్ బటర్, చాక్లెట్, స్పినాచ్, కాఫీ, బీర్ మొదలగు ఆక్సిలేట్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనలో నిర్ధారించారు. ఫ్యాక్ట్ 4. కిడ్నీ స్టోన్స్ కు మరో సర్ప్రైజింగ్ రీజన్ కూడా ఉంది. వాతావరణ పరిస్థితుల బట్టి కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని అంటున్నారు నిపుణులు. ఎక్కువ వేడి ప్రాంతాల్లో నివసించే వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటకు కారణమవుతుంది. వీరి శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్ కు కారణమవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. ఫ్యాక్ట్ 5. సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా కిడ్నీ స్టోన్స్ ను తొలగించుకోవచ్చు. సెక్స్ సమయంలో శరీరంలో విడుదలయ్యే నైట్రిక్ యాసిడ్ మూత్రనాళాల్లోకి చేరి మూత్రనాళం పెద్దగా అవడం వల్ల మూత్రం ద్వారా రాళ్లు బయటకు నెట్టివేయబడతాయి. ఫ్యాక్ట్ 6. కాల్షియం సప్లిమెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి కాల్షియం సప్లిమెంట్ కు బదులుగా పాలు, ఇతర డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాక్ట్ 7. రెగ్యులర్ గా లెమన్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.